జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చారు సీఎం చంద్రబాబు. జగన్ అన్న వైఎస్ఆర్ పేరుతో ఉన్న పథకాలకు పేర్లు మార్చుతూ సర్క్యులర్ జారీ చేశారు. ఇక రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇవాళ క్యాంపు కార్యాలయం, సచివాలయాలను పరిశీలించారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జగన్ ట్వీట్ చేయగా ఏపీ పోలీసులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, ప్రక్షాళన తప్పదని హెచ్చరించారు. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబేనన్నారు మాజీ మంత్రి అంబటి. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మార్కు పాలన కోసం ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. జగన్ సర్కార్ హయాంలో కొనసాగిన పథకాలను పేర్లు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ అన్న వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పథకాలకు పేర్లు మార్చుతూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు. జగనన్న విదేశీ దీవెన పథకాన్ని అంబేద్కర్ వర్సిటీ విద్యానిధిగా మార్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు. విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జలవనరుల అతిథి గృహంలో డిప్యూటీ సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమరావతికి బయలుదేరిన పవన్కు రాజధాని రైతులు ఘన స్వాగతం చెప్పారు. వెంకటాయపాలెం నుంచి మందడం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కుందుల దుర్గేష్ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి భేటీలో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. రెండో బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించారు. రేపు ఉదయం డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. 3 నెలల్లో గంజాయి రవాణా తగ్గించి మార్పు తీసుకొస్తామన్నారు. గంజాయి కట్టడిపై తొలి సమీక్ష నిర్వహించిన మంత్రి పోలీసులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని, పోలీస్ శాఖను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామన్నారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నామని ప్రకటించారు. డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తాను, ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేశాం. మంగళగిరిలో మంత్రి లోకేష్ ఇవాళ కూడా ప్రజా దర్బారు నిర్వహించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు లోకేష్. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటానన్నారు. ఈవీఎంలపై వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్ వాడాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్ని వాడుతున్నాయని చెప్పారు. భారత్లోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లే వాడాలన్నారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలన్నారు. ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. తమ పాలనలో పోలవరం పనులు వేగంగా కొనసాగాయన్నారు. పోలవరం అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలని ఆనాడు చంద్రబాబు చూశాడని ఆరోపించారు. అందుకే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు, 4 సంవత్సరాలు కూడా పూర్తవుద్దని నాకు నమ్మకం లేదు. ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. ముందు ప్రకటించినట్లుగా 24 నుంచి కాకుండా ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.